ఒరే పెట్టి చచ్చాడో ఏంటో. అంటే ఇదంతా అంజలిని చేసింది. సిరికి ఏ ప్రాబ్లము లేదు. అంజలి విషయం వెంటనే అర్జున్కి చెప్పాలి. అర్జున్ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి. అర్జున్ అర్జున్ త్వరగా లిఫ్ట్ చేయి. అదేంటి అలేఖ్య అంజలికి కాల్ చేయకుండా అర్జున్కి కాల్ చేసింది? హలో అర్జున్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎన్ని రోజులు మనం అనుకున్నదంతా తప్పే. సిరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం అంజలిని. ఏంటి అర్జున్, నేను ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సైలెంట్ గా ఉన్నావు? ఏంటి డాక్టర్ మీరు అనేది? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసు మీరు నమ్మరని. అందుకే పాప రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.